ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం పార్ట్నర్షిప్ అనే టాపిక్ నుంచి పార్ట్ 1 ప్రాబ్లం చూద్దాం. ఓకేనా. బేసిక్ ఒక 5-6 క్వశ్చన్లు కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అందులో మొదటి ప్రశ్న A, B and C ఇన్వెస్టెడ్ రూపీస్ 20,000, 50,000 అండ్ 40,000 రెస్పెక్టివ్లీ. అంటే ఒక బిజినెస్లో ఏ అనేటోడు 20,000, బి అనేటోడు 50,000 రెస్పెక్టివ్లీ. అంటే ఏబిసి ఎట్లున్నారో 20,000, 50,000, 40,000 వాళ్ళే అన్నట్టు. ఏ 20,000, బి 50,000, సి 40,000. ఫైండ్ ద షేర్ ఆఫ్ ఏ. ఫైండ్ ద షేర్ ఆఫ్ ఏ ఇన్ ద యాన్యువల్ ప్రాఫిట్ ఆఫ్ 12,100. సంవత్సరం చివర లెక్కలు చేసిర్రు. లెక్కలు చేస్తే ఎంత మిగిలినాయి? 12,100 రూపాయల లాభం వచ్చింది, ప్రాఫిట్ వచ్చింది. అయితే ఏ యొక్క షేర్ ఏది అంటాడు? ఆల్రెడీ మనకు తెలుసు ఏంటిది? ఇన్వెస్ట్మెంట్ రేషియో ఈక్వల్స్ టు ప్రాఫిట్ రేషియో. ఇన్వెస్ట్మెంట్ రేషియో ఈక్వల్స్ టు ప్రాఫిట్ రేషియో. ఏ రకంగా ఏ రేషియో ప్రకారం అయితే ఇన్వెస్ట్ చేసిరో అదే రకంగా లాభాలను తీసుకోవడం జరుగుతుంది. రైట్. ఏబిసి ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఏబిసి ఇది ఎప్పటి ఫార్ములా మరి? వెన్ ద టైం పీరియడ్ ఇస్తే మీకు టైం పీరియడ్ గురించి ఏం మాట్లాడలేదు. ఇది యాన్యువల్ ప్రాఫిట్ ఆఫ్ 12,100 అంటే సో ముగ్గురు ఒకటేసారి స్టార్ట్ చేసిరు. 20,000, 50,000, 40,000తో స్టార్ట్ చేసిరు. ఒకటేసారి ఎండ్ చేసిరు. లెక్క చేస్తే 12,100 లాభం వచ్చింది. ఏ ఎంత? 20,000. ఏ ఎంత? 20,000. బి ఎంత? 50,000. సి ఇన్వెస్ట్మెంట్ ఎంత? 40,000. ఇన్వెస్ట్మెంట్ రేషియో ఈక్వల్స్ టు ప్రాఫిట్ రేషియో. సో 4 0 4 0 4 0 గెట్స్ క్యాన్సల్. 2:5 2:5:4. టోటల్ ఎన్ని పార్ట్స్? ఏకి ఎన్ని పార్ట్స్ వస్తాయి? లాభంలో 2 పార్ట్స్, బికి 5 పార్ట్స్, సికి 4 పార్ట్స్. 2 9 7, 7 4 11. టోటల్ ఎన్ని పార్ట్స్? 11 పార్ట్స్. 11 పార్ట్స్ ఈక్వల్ టు టోటల్ ప్రాఫిట్ ఎంత? 12,100. 11 పార్ట్స్ ఈక్వల్స్ టు 12,100 అయితే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 1 పార్ట్ ఎంతో కనుక్కుందాం. 1 పార్ట్ ఈక్వల్స్ టు 12,100 ఇంటూ 1/11. 11 స్క్వేర్ ఎంత? స్క్వేర్స్ రావాలని ఎందుకు చెప్పినా? 11 స్క్వేర్ ఎంత? 121. 11 1 జా. ఓకేనా. ఒక పార్ట్ ఈక్వల్స్ టు 1100. 1 పార్ట్ 1100. ఏ షేర్ ఎంత? 2 పార్ట్స్ 2,200. 11 22. బి షేరు 5 పార్ట్స్ 11 5 5,500. సి షేరు 4 పార్ట్స్ 11 4,400. నీకు కావాల్సిన ఆన్సర్ ఏంటిది? 2,200. ఆప్షన్ డి ఇస్ ద పర్ఫెక్ట్ ఆన్సర్. ప్లీజ్ నోట్ డౌన్. సో సెకండ్ ప్రాబ్లం వచ్చేసి 3 persons A, B and C షేర్డ్ ప్రాఫిట్స్ ఇన్ ద రేషియో. షేర్డ్ ప్రాఫిట్స్ ఇవి లాభాలు ఏ రకంగా పంచుకున్నారు? ఇన్ ద రేషియో 1:2:3. ఇఫ్ సి రిసీవ్డ్ 12,000 మోర్ దాన్ ఏ. ఇఫ్ సి రిసీవ్డ్ 12,000 మోర్ దాన్ ఏ ఫైండ్ ద షేర్ ఆఫ్ బి. ఫైండ్ ద షేర్ ఆఫ్ బి అంటాడు. సో మీరు ఏం లేదు, ఎప్పుడు కానీ ఈ అనలిటికల్ స్కిల్స్ అంటే ఈ అర్థమెటిక్లో నువ్వు క్వశ్చన్ అర్థం చేసుకోవడం 50 to 60% సొల్యూషన్ దొరికినట్టే. క్వశ్చన్ అర్థం చేసుకోవాలి, ఏమి ఇచ్చిండు, ఏం కనుక్కోవాలో, మనకి ఏం కావాలో అది ఇచ్చేయాలి అంతే. మనం 3 persons ముగ్గురు వ్యక్తులు ఏ, బి, సి షేర్డ్ ప్రాఫిట్స్ ఇన్ ద రేషియో. సో వాళ్ళ లాభాలను ఎట్లా పంచుకున్నారు? ఏబిసి ఏ రేషియోలో పంచుకున్నారయ్యా అంటే 1:2:3 రేషియోలో పంచుకున్నారు. ఏమంటాడు? సి రిసీవ్డ్ 12,000 మోర్ దాన్ ఏ. సో ఈ మనకి 1:2:3 1 రూపాయి, 2 రూపాయలు, 3 రూపాయలు లేకపోతే ఎట్లా మనకు తెలియదు కాబట్టి ఏమనుకోవాలి? 1x:2x:3x అనుకోవాలి. 1x:2x:3x అనుకోవాలి. సి రిసీవ్డ్ 12,000 మోర్ దాన్ ఏ. సి అనేటోనికి ఏ అనేటోనికి అంటే 12,000 ఎక్కువ వచ్చినాయి. సి అనేటోనికి ఏ అనేటోనికి అంటే 12. సికి ఎన్ని వచ్చినాయి? యాక్చువల్గా 3x. ఏకి ఎంత వచ్చింది? 1x. వీళ్ళ మధ్యలో డిఫరెన్సే కదా 12,000. వీళ్ళ మధ్యలో డిఫరెన్సే కదా ఈ 12,000. సి అనేటోనికి ఏ అనేటోనికి అంటే 12,000 ఎక్కువ వచ్చినాయి. అంటే సికి వచ్చిన పైసలకి లాభము మైనస్ ఏకి వచ్చిన లాభం తీసేస్తే తేడా 12,000 ఉంటాయి కదా. అదే 3x మైనస్ 1x ఈక్వల్ టు 12,000. 2x ఈక్వల్స్ టు 12,000. x ఈక్వల్స్ టు 12,000. 12,000/2. x ఈక్వల్ 2 ఎక్కం 2 6
ఎక్స్ ఈక్వల్స్ టు 6000, ఎక్స్ ఈక్వల్స్ టు 6000. సో ఏ ఎంత, ఒక్క పార్ట్ 6000, బి ఎంత, రెండు పార్ట్స్ ఎక్స్, 1 ఇంటూ ఎక్స్ 6000, 2 ఇంటూ ఎక్స్ 2 ఇంటూ ఎక్స్ 12000, సి ఎంత 3 ఇంటూ ఎక్స్ 6000 అంటే ఎంత 18000. సో కండిషన్ సాటిస్ఫై అయిందా? సి రిసీవ్డ్ 12,000 మోర్ దాన్ ఏ. సో సికి ఎన్ని వచ్చినాయి 18000 వచ్చినాయి, ఏకి ఎన్ని వచ్చినాయి 6000 వచ్చినాయి, తేడా ఎంత 12000 ఉందా? ఉంది, అదే ఆన్సర్. కానీ దీనికి ఇంత భాగవతం చేయాల్సిన అవసరం లేదు మనం. సో ఇంత భాగవతం చేయాల్సిన అవసరం లేదు, కామన్ సెన్స్ ఆలోచించాలి. సో ప్లీజ్ నోట్ డౌన్, దిస్ ఈజ్ కాల్డ్ ట్రెడిషనల్ మెథడ్. ట్రెడిషనల్ మెథడ్, ఈ ట్రెడిషనల్ మెథడ్ చేస్తే మనం ముందటికి వెళ్ళలేం. అసలు దీనికి అసలు పెన్ను పేపర్ పెట్టాల్సిన అవసరం లేదు, దీనికి పెన్ను పేపర్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎట్లా అంటావా 1:2:3, ఒక్క పార్టు 2 పార్ట్స్ 3 పార్ట్స్. ఓకేనా? సి రిసీవ్డ్ 12,000 మోర్ దాన్ ఏ. వీడికి 3 పార్ట్స్, వీడికి ఒక్క పార్టు. వీళ్ళిద్దరి మధ్యలో తేడా ఎన్ని పార్ట్స్ 2 పార్ట్స్. 2 పార్ట్స్ ఎంత మరి అంటాడు 12,000 అంటాడు. అయితే బి షేర్ ఎంత అంటాడు, బి షేర్ ఎన్ని పార్ట్స్ 2 పార్ట్స్. మరి 2 పార్ట్స్ ఈక్వల్ ఎంత వచ్చింది 12,000. సెట్టా? సెట్, రైట్. సో 12,000 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి, నెక్స్ట్ ప్రాబ్లం, పి అండ్ క్యూ ఎంటర్ ఇంటూ ఏ పార్ట్నర్షిప్ ఇన్వెస్టింగ్ మనీ ఇన్ ద రేషియో ఆఫ్ 7:11. సో పి క్యూ ఇద్దరు కలిసి బిజినెస్ స్టార్ట్ చేశారు. ఎట్లా ఇన్వెస్ట్ చేశారు 7:11 రేషియోలో మనీ ఇన్వెస్ట్ చేశారు ఫర్ 6 months and 9 months రెస్పెక్టివ్లీ. అంటే పి అనేటోడు 7 పార్ట్స్ 6 months, క్యూ అనేటోడు 11 పార్ట్స్ 9 months ఇన్వెస్ట్ చేశారు. ఇఫ్ క్యూ గాట్ at the end of the deal, if Q got 3,300 as his share, find the share of P అంటాడు. నువ్వు దీని గురించి వర్రీ కాకు, భూతోదలు పెట్టి చూడకు, పరిశాన్ కాకు. ఒకసారి చూడు, పీక్యూ ఇన్వెస్ట్మెంట్లు ఎట్లున్నాయి 7:11 రేషియోలో ఉన్నాయి. పీక్యూ టైం పీరియడ్ ఎట్లున్నాయి 6:9 రేషియోలో ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ డిఫరెంటే ఉంది, టైం పీరియడ్ డిఫరెన్సే ఉంది. మన ఫార్ములా ఏంటిది, ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇంటూ టైం పీరియడ్ రేషియో ఈక్వల్స్ టు ప్రాఫిట్ రేషియో. ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇంటూ టైం పీరియడ్ రేషియో ఈక్వల్స్ టు ప్రాఫిట్ రేషియో. అది గుర్తుపెట్టుకో. ఏ యొక్క ఇన్వెస్ట్మెంటు 7, ఏ యొక్క టైం పీరియడ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, పి యొక్క ఇన్వెస్ట్మెంటు 7, పి యొక్క టైం పీరియడ్ 6 months డివైడెడ్ బై క్యూ యొక్క ఇన్వెస్ట్మెంటు 11, క్యూ యొక్క టైం పీరియడ్ 9. ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇంటూ టైం పీరియడ్ రేషియో ఈక్వల్స్ టు ప్రాఫిట్ రేషియో. ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇంటూ టైం పీరియడ్ రేషియో ఈక్వల్స్ టు ప్రాఫిట్ రేషియో. సో ఇక్కడ మనకు పి యొక్క ప్రాఫిట్ తెలుసా మరి? తెలియదు. సో క్యూ యొక్క ప్రాఫిట్ తెలుసా? తెలుసు. ఎందుకు? క్యూ గాట్ 3,300 యాజ్ హీస్ షేర్. 3,300 వచ్చింది, ఆయన షేర్ 3,300 వచ్చింది. అయితే పీకి ఎంత అంటాడు ఒకసారి చూడు. 3 2 6, 3 ముళ్ళ 9, 3 ముళ్ళ 9. సో ఒకసారి చూడు, 11 ఎక్కం 11, 11 ముళ్ళ 33. 2 సున్నాలు ఎట్లున్నాయో అట్లా రాసుకున్నా. 3 ఎక్కం 3, 3 ఇంటూ 100 300. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎక్స్ ఈక్వల్స్, ఎక్స్కి ఏం లేదు 7 ఇంటూ 2 ఇంటూ 100, ఎక్స్ ఈక్వల్స్ టు 14 ఇంటూ 100 1400. పి యొక్క షేర్ వచ్చేసి ఎంత వచ్చిందబ్బా 1400 వచ్చింది. డి ఇస్ ద కరెక్ట్. నేను ఏం చేయలేదు ఫ్రెండ్స్, చూడండి. పీక్యూ ఇన్వెస్ట్మెంట్ 7:11, పీక్యూ టైం పీరియడ్ 6 months 9 months. ఫార్ములా ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇంటూ టైం పీరియడ్ రేషియో ఈక్వల్ టు ప్రాఫిట్ రేషియో. 7 into 6 divided by 11 into 9 equals to x by 3,300. ఆఫ్టర్ క్యాలిక్యులేషన్స్ ఏం లేదయ్యా, ఎక్కాలు రావాలి నీకు అంతే. ఎక్కాలు రావాలి, అడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్ వస్తే ఇట్ విల్ బీ ఈజీ. ఓకేనా? ప్లీజ్ నోట్ డౌన్. సో ఫ్రెండ్స్, ఈ 4th ప్రాబ్లం వచ్చేసి A, B and C ఎంటర్ ఇంటూ ఏ పార్ట్నర్షిప్
A invested 36,000 for 4 months, 36,000 for 4 months. B invested 18,000 for 3 months. C invested 27,000 for 5 months. If the total profit is 1,48,000, 1,48,000, find the share of B. ఈ పార్ట్నర్షిప్ అనే టాపిక్లో మోడల్స్ ఎక్కువ ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ రేషియో ఈక్వల్ టు ప్రాఫిట్ రేషియో, ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇంటూ టైం పీరియడ్ రేషియో ఈక్వల్ టు ప్రాఫిట్ రేషియో. కానీ ఒకటే ఒక ప్రాబ్లం ఏంటంటే క్వశ్చన్ పెద్దగా ఉంటుంది. ఆ క్వశ్చన్ పెద్దగా ఉందని చూసి నువ్వు భయపడతావు, కానీ ఏం లేదంట. చూడు ఒకసారి చూడు, ఏ సంగతి చూడు, బి సంగతి చూడు. ఏ సంగతి ఏంటి? 36,000 ఎన్ని నెలలు? 4 ఇన్వెస్ట్మెంటు టైం పీరియడ్. బి ఎంత? 18,000 3 నెలలు. సి 27,000 27,000 ఎన్ని నెలలు? 5 మంత్స్. క్వశ్చనే పెద్దగా ఉంటుంది అంతే. దీన్ని సింప్లిఫై చేస్తే ఏముండాలి చూడుకో, 3 సున్నాలు 3 సున్నాలు 3 సున్నాలు క్యాన్సల్, 3 సున్నాలు 3 సున్నాలు 3 సున్నాలు కామన్ ఉంటే మనం క్యాన్సల్ చేయొచ్చు. 9 తోటి పోతా అనిపిస్తుంది. 9 నెలల 36, 9 నెలల 18, 9 మూల 27, 4 నెలల 16, 2 మూల 6, 3 5ల 15. నో గ్యామ్లింగ్, ఏం గ్యామ్లింగ్ చేయలేదు. 4 4 జా 16, 2 3 జా 6, 3 5 జా 15. ఎవరిది కానట? ఫైండ్ ద షేర్ ఆఫ్ బి. 6 పార్ట్స్. మరి టోటల్ ఎన్ని పార్ట్స్ అయ్యా అంటే, టోటల్ ఎన్ని పార్ట్స్ అంటే 16 22, 22ని 15, 22ని 15, 22ని 15 37, 37 పార్ట్స్ 1,48,000 అయితే, 37 పార్ట్స్ 1,48,000 అయితే 6 పార్ట్స్ ఎంత అనేది 1,48,000 ఇంటూ 6/37 ఈజ్ ఈక్వల్స్ టు 37. ఇక్కడ ఏముంది? 7 ఉంది. ఇక్కడ ఏముంది? 8 ఉంది. 7 ఎక్కం 7, 2 2 14, 7 3 21, 7 4 28, 7 4 28, 37 4 4 28, పైకి 2 4 3 12, 2 14, 148 పర్ఫెక్ట్ డివైడ్ అయింది. 37 అనేది ప్రైమ్ నెంబర్. 37 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి పక్కా 37 ఎక్క 37 37 4 ఉంది. ఈడ 3 సున్నాలు 4,000. 4,000 ఇంటూ 6 ఈక్వల్స్ టు 24,000. ఎవరి షేరు? బి షేరు 24,000. ఏ షేర్ కావాలంటే 16 పార్ట్స్, సి షేర్ కావాలంటే 15 పార్ట్స్. మనకు కావాల్సింది మాత్రం 24,000. ప్లీజ్ నోట్ డౌన్. సో ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 5వ క్వశ్చన్. ఏ స్టార్టెడ్ ఏ బిజినెస్ బై ఇన్వెస్టింగ్ 16,000. ఏ అనేటోడు ఒక బిజినెస్ స్టార్ట్ చేసాడు 16,000 పెట్టి. ఆఫ్టర్ సమ్ పీరియడ్, ప్లీజ్ నోట్ డౌన్, ఆఫ్టర్ సమ్ పీరియడ్ బి జాయిన్డ్ హిమ్ బై ఇన్వెస్టింగ్ 20,000. కొన్ని రోజుల తర్వాత అంటే కొన్ని నెలల తర్వాత, ఆఫ్టర్ సమ్ పీరియడ్ బి జాయిన్డ్ హిమ్ బై ఇన్వెస్టింగ్ 20,000 ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. అంటే బిజినెస్ సంవత్సరం ప్రతీది కీ పాయింట్, ప్రతీది క్లూ పాయింటే. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ దే షేర్ ద ప్రాఫిట్ ఇన్ ద రేషియో 6:5. ఇది ప్రాఫిట్ రేషియో. ఆఫ్టర్ హౌ మెనీ మంత్స్ డిడ్ బి జాయిన్డ్ అంటే ఇగో ఇక్కడ ఉంది అసలైన పాయింట్ ఇక్కడ ఉంది. ఆఫ్టర్ హౌ మెనీ మంత్స్ బి జాయిన్ అనే క్వశ్చన్. సో ఫస్ట్ మనకు ఇన్వెస్ట్మెంట్లు చూసుకుందాం ఫ్రెండ్స్. ఎంత? 16,000. ఎంత? బి ఇన్వెస్ట్మెంట్ ఎంత? 20,000. టైం పీరియడ్, ఏ టైం పీరియడ్ ఎంత? ఏ స్టార్టెడ్ ఏ బిజినెస్ బై ఇన్వెస్టింగ్ 16,000. ఏ తోటి మొదలు పెట్టిండు? ఏనే మొదలు పెట్టిండు? సంవత్సరం దాకున్నాడు అంటే ఎన్ని నెలలు? 12 నెలలు. మరి బి టైం పీరియడ్ ఎంత? బి జాయిన్డ్ ఆఫ్టర్ సమ్ పీరియడ్. కొన్ని రోజుల తర్వాత జాయిన్ అయ్యిండు, కానీ సంవత్సరం చివరి వరకు ఉన్నాడు కాబట్టి ఆ కొన్ని రోజులు అంటే ఎక్స్ మంత్స్. ఇది 12 మంత్స్, ఇది ఎక్స్ మంత్స్, గుర్తుపెట్టుకో. దాంతోపాటు ప్రాఫిట్ రేషియో. సో ప్రాఫిట్ ఎక్కడ పంచుకున్నారయ్యా? ప్రాఫిట్ ఎట్లా పంచుకున్నారు? 6:5 రేషియోలో పంచుకున్నారు. 6:5 రేషియోలో పంచుకున్నారు. అయితే ఏమంటాడు? ఆఫ్టర్ హౌ మెనీ మంత్స్ డిడ్ బి జాయిన్డ్. సో బిజినెస్ స్టార్ట్ అయినాక ఎన్ని నెలల తర్వాత బి జాయిన్ అయ్యిండు అంటాడు. బిజినెస్ స్టార్ట్ అయ్యి ఎన్ని నెలల తర్వాత? చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? రైట్. సో మన ఫార్ములా ఏంటి? ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇంటూ టైం పీరియడ్ రేషియో ఈక్వల్స్ టు ప్రాఫిట్ రేషియో. మళ్ళీ చెప్తున్నా,
ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇంటూ టైం పీరియడ్ రేషియో ఈక్వల్స్ టు ప్రాఫిట్ రేషియో. ఈ ఇన్వెస్ట్మెంట్లో ఈ 3 సున్నాలు అద్దు మనకు క్యాన్సిల్ చేద్దాం. రైట్. సో 16 ఇంటూ 12 ఇన్వెస్ట్మెంటు టైం పీరియడ్, ఇన్వెస్ట్మెంటు టైం పీరియడ్, ప్రాఫిట్ 6:5 6/5. 6:5ని మనం 6/5గా రాసుకున్నాం. రైట్. 4 నల్ల 16, 4 5ల 20, 4 నల్ల 16, 4 నల్ల 16, 4 5ల 20, 5 5 గెట్స్ క్యాన్సల్, 5 5 గెట్స్ క్యాన్సల్, 6 ఎక్క 6, 6 2ల 12. ఒకనా అడ్డగుణకారం చేస్తే x = 8, x = 8. సో x = 8 అని రాగానే నువ్వు ఇట్లా చూసి అటు చూసే వరకు 8 months అనే ఆప్షన్ ఉంటుంది. 8 months నువ్వు టిక్ పెడతావు. ఏ ఆప్షన్ రెడీగా ఉంది నీ గురించి? 8 months గురించి. 8 months అని నువ్వు అటు x = 8 వచ్చిందంటే x = 8 months అని పెట్టినావు అంటే నీ మార్క్ కట్ అయినట్టే. ఎందుకు కట్ అయినట్టు అంటే ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇంటూ టైం పీరియడ్ రేషియో ఈక్వల్ టు ప్రాఫిట్ రేషియో. ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇంటూ టైం పీరియడ్. ఎన్ని నెలలు ఉన్నాడు బిజినెస్లో? 8 నెలలు ఉన్నాడు. ఎన్ని నెలలు ఉన్నాడని చూపించేది ఏంటిది? ఎక్స్. ఎక్స్ ఈక్వల్ ఎంత? 8. అంటే బి అనేటోడు బిజినెస్లో 8 నెలలు ఉన్నాడు. సంవత్సర కాలంలో 8 నెలలు ఉన్నాడు. అది చివరి 8 నెలలు ఉన్నాడు అంటే బిజినెస్ స్టార్ట్ అయినాక ఎన్ని నెలల తర్వాత జత కలిశాడు అంటే ఆఫ్టర్ 4 months 4 నెలల తర్వాత జత కలిశాడు. ఇక్కడ x = 8 వచ్చినప్పుడు ఆగి ఆలోచించి 8 months అని కాకుండా 4 months అనే ఆప్షన్ పెట్టిన వాడు కరెక్ట్ పర్సన్ అన్నట్టు. అంటే 4 నెలల తర్వాత జాయిన్ అయ్యిండు, ఈ 8 months ఉన్నాడు కాబట్టి వీనికి 6 parts వచ్చింది ప్రాఫిట్లో, వీనికి 5 parts వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్? సో వీడియో లెంత్ అయితే మళ్ళీ మీకు బోర్ కొడుతుంది కాబట్టి ఆల్రెడీ 15-20 నిమిషాలు అయినట్టుంది. సో ఇక్కడికి స్టాప్ చేద్దాం. 5 questions 5 models, 5 questions 5 models. సో ప్లీజ్ అండర్స్టాండ్ మై ఇంటెన్షన్. ఎవరైతే ఎస్ఎస్సి జీడీకి ప్రిపేర్ అవుతారో, ఎవరైతే ఆర్మీకి ప్రిపేర్ అవుతారో, ఎవరైతే కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతారో, ఓకేనా? సో మీరు ఒక ప్రణాళికాబద్ధంగా ప్రిపేర్ కండి, ఒక గైడ్ ఆధ్వర్యంలో ప్రిపేర్ కండి. ఓకేనా? సో కాబట్టి అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఘోరంగా ఉన్నది. సో నువ్వు నీ తలరాతను మార్చుకునే సమయం ఏంటంటే ఇప్పుడు ఎస్ఎస్సి జీడీ నీ చేతిలో ఉంది, ఆర్మీ ర్యాలీ కూడా డిసైడ్ అయింది. సో కాబట్టి ఈ రెండింటిని ఉద్దేశంలో పెట్టుకొని ఇప్పుడు టీఎస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ 3టిని ఉద్దేశంలో పెట్టుకొని నువ్వు కష్టపడు. మనసా వాచ కర్మణ ఒక 6 నెలలు కష్టపడితే నేను సమాజం చూసే తీరు మారుతుంది, నేను దోస్తులు చూసే తీరు మారుతుంది. ఓకేనా? సో నీ లైఫ్ స్టైలే మారుతుంది. సో ప్లీజ్ అండర్స్టాండ్ మై ఇంటెన్షన్ అండ్ ప్రిపేర్ వెల్ ఫర్ యువర్ అప్కమింగ్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్.